నమస్తే, జై శ్రీరామ్. వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ సుధీష్ రెడ్డి. సో ముందుగా మీకు నా ఛానల్ నచ్చుతుంటే కనుక దయచేసి లైక్ చేసి, అలాగే కొత్తగా చూసే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకుని, వీడియోని మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకుని, అలాగే మీకు తోచిన కామెంట్ పెట్టండి. ఇక విషయానికి వస్తే, ఈ పండక్కి 5 సినిమాలు అయితే రిలీజ్ అయ్యాయి కదా. ఇప్పటికి రాజాసాబ్ 1 వీక్, కొన్ని సినిమాలు కొన్ని రోజులు అయ్యాయి. సో ఏ సినిమాల రిపోర్ట్ ఎలా ఉందో ఒకసారి చూద్దాం. ముందుగా రాజాసాబ్ 1 వీక్ కంప్లీట్ అయింది. సో ఫస్ట్ వీక్ కలెక్షన్స్ ఎలా ఉన్నాయో ఒకసారి చూద్దాం. సో ఇండియాలో అయితే 156 కోట్ల వరకు గ్రాస్ కలెక్ట్ చేసింది. ఓవర్సీస్లో 33 కోట్లు అండ్ ఓవరాల్గా 195 కోట్ల దగ్గర వరకు గ్రాస్ అయితే కలెక్ట్ చేసింది ఫస్ట్ వీక్లో. ఓ రకంగా ఈ సినిమాకి వచ్చిన టాక్కి నెంబర్స్ చెప్పాలంటే కేవలం ప్రభాస్ స్టామినా, స్టార్డమ్ వల్లే ఇది సాధ్యమైంది. నెక్స్ట్ మనశంకర వరప్రసాద్ గారు 4 రోజులు అయింది రిలీజ్ అయ్యి, జనవరి 12 రిలీజ్ అయింది. 4 రోజుల కలెక్షన్ ఇండియాలో 121 కోట్లు, ఓవర్సీస్లో 35 కోట్లు, ఓవరాల్గా 157 కోట్లు అయితే కలెక్ట్ చేసింది మూవీ 4 రోజుల్లో. ఈ ఓవర్సీస్ది కొంచెం అటు ఇటుగా ఇంకా 6 కోట్లు ఎక్కువే ఉండొచ్చు, కానీ తక్కువ అయితే ఉండదు. సో ఖచ్చితంగా మూవీ 160 crores అబవ్ అయితే కలెక్ట్ చేసింది. సో ముందు ప్రొడ్యూసర్స్ 190 కోట్లు రిలీజ్ చేశారు కదా, అది ఫేకా కాదా అనేది ముందు డిసైడ్. బట్ ఖచ్చితంగా అయితే మూవీ రన్ అయితే బ్రహ్మాండంగా ఉంది. ఆదివారంలోపు 200 కోట్లు అయితే దాటేస్తే బ్రేక్ ఈవెన్ కూడా కంప్లీట్ చేసేసుకుంటుంది. నెక్స్ట్ రవితేజ గారి భక్త మహాశైలకు మీకు చెప్తే 3 రోజులు అయింది రిలీజ్ అయ్యి. చాలా పూర్ పెర్ఫార్మెన్స్. ఇండియాలో 8.25 కోట్లు, ఓవర్సీస్లో 1.35 కోట్లు, ఓవరాల్గా 10 కోట్లు కలెక్ట్ చేసింది 3 రోజుల్లో. ఇది రవితేజ గారి స్టార్డమ్కి, ఆయన మార్కెట్ రేంజ్కి చాలా తక్కువ. అండ్ మూవీ కావాలని మనీ డిజాస్టర్ టాక్ రాలేదు, బాగుంది పర్లేదన్న టాకే వచ్చింది. బట్ మిగతా సినిమాలు ప్రభావం వల్ల కానీ, లేదా అంత పబ్లిసిటీ లేకపోవడమో తెలియదు, కానీ మూవీ అయితే చాలా వరకు ఆ స్టాండర్డ్స్లో పర్ఫామ్ చేయట్లేదు. ఇంకా బాగా పర్ఫామ్ చేయాలి సో నెక్స్ట్ అనగనగా ఒక రాజు 2 రోజులైంది. మూవీ బ్లాక్ బస్టర్ పర్ఫార్మెన్స్ ఇచ్చింది 2 రోజుల్లో. ఇండియాలో 16 కోట్లు, ఓవర్సీస్లో 7.5 కోట్లు గ్రాస్ కలెక్ట్ చేసి, ఓవరాల్గా 23.5 కోట్లు గ్రాస్ కలెక్ట్ చేసింది. ఈ పోర్షన్స్ మరీ దారుణంగా ఫస్ట్ డే 22 కోట్లని గ్రాస్ అని వేశారు. అదైతే ఖచ్చితంగా ఫేక్ అంత లేదు. మూవీ ఫస్ట్ రోజు ఓవరాల్గా చెప్పాలంటే బాగా కలెక్ట్ చేసింది. 2 డేస్లో 2.5 అంటే 50%, 60% రికవరీ అయిపోయింది ఆల్రెడీ. సండే కల్లా ఇది కూడా బ్రేక్ ఈవెన్ అయిపోద్ది, బ్లాక్ బస్టర్ మూవీ. సో నెక్స్ట్ ఫైనల్గా ఇంకా మిగిలింది మన శర్వానంద్ గారి నారి నడుము మురారి. 1.5 రోజులో ఇండియాలోనే 3.3 crores గ్రాస్ కలెక్ట్ చేసింది. ఓవర్సీస్ అప్డేట్స్ లేవు, బట్ ఓవరాల్గా 3.3 crores గ్రాస్ కలెక్ట్ చేసింది. లాస్ట్ మూవీ కాబట్టి స్లోగా కలెక్షన్స్ పెరుగుతున్నాయి. మూవీ టాక్ అయితే చాలా బాగుంది. దీన్ని బట్టి ఈ మూవీకి లాంగ్ రన్ ఉండేలాగా కనిపిస్తుంది. కాబట్టి ముందు ఇంకా కలెక్షన్స్ పెరుగుతాయి. అండ్ ఈ మూవీ రిలీజ్ బిజినెస్ ఎంత అయిందో కూడా తెలియలేదు, ఇంకా మిగతా వాటికి తెలిసినాయి కానీ. సో ఏ ప్లేస్లో నిలబడుతుందో ఈ మూవీ. సో ఇంతటితో మన సంక్రాంతి మూవీకి అనాలిసిస్ ఇది కలెక్షన్ ఈ రోజు వరకు. రేపు మళ్ళీ కొత్తగా ఏ సినిమాకి అప్డేట్స్ ఎలా వచ్చినాయో మళ్ళీ 2-3 రోజుల్లో మళ్ళీ మాట్లాడుకుందాం. అంతవరకు సెలవు.